హలో అండి. ఇక్కడైతే నర్సరీకి వచ్చాం. రాజమండ్రి హైవేలో ఉన్న నర్సరీ. రావులపాలెం నుంచి తనకెళ్లే రూట్ లో అయితే ఉంటాయండి. ఈ నర్సరీలో ఏంటంటే ప్లాంట్ జోన్ అనేది మనకి పెద్ద నర్సరీ అన్నమాట. అన్ని మొక్కలు అయితే ఇక్కడ దొరుకుతాయి. అన్ని రకాల అన్ని వెరైటీలు ఉంటాయి. సీజన్ బట్టి అయితే తెస్తుంటారు. చాలా మొక్కలు అయితే ఉంటాయండి. వీళ్ళంతా ఓన్ ప్రొడక్షన్ అన్నమాట. చూద్దామండి. ఇదిగోండి, ఇవైతే చూసారా మల్లె మొక్కలు అయితే ఎన్ని మొగ్గలు ఉన్నాయి అసలు. ఇవైతే చెట్టు నిండా మొగ్గలేనండి. చాలా ఇది బ్యాగ్ లో అయితే అమ్ముతున్నారు. ఇలా ఈ సీజన్ లో మళ్ళీ బాగా వస్తాయి కదా, సీజనల్ ఫ్లవర్స్ కదా ఇవన్నీ కూడా. ఇవైతే అన్ని గులాబీలు అండి. ఇవైతే కాశ్మీర్ గులాబీ ఈ సీజన్ లో ఎక్కువ ఉంటుంది. సమ్మర్ లో అయితే ఏం పెద్ద మొక్కలు ఉండవు కాబట్టి కాశ్మీర్ గులాబీ అయితే మనకి త్రూ అవుట్ ద ఇయర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి, బాగా వస్తాయి. ఇంకపోతే ఇవన్నీ వాటర్ లిల్లీస్ అండి. బడ్స్ అయితే లేవు, ఫ్లవర్స్ అయితే లేవు. వాటర్ లిల్లీస్ ఇవి దుంపలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే తులసి కోటలు కూడా ఉన్నాయండి. చూసారా వీటి కింద స్టాండ్లు. మన కాంపౌండ్ లో బాల్కనీలో పెట్టుకోవచ్చు. చిన్న సైజ్ దగ్గర నుంచి అయితే పెద్ద సైజు వరకు, మీడియం సైజు వరకు రకరకాల సైజులు అయితే ఉన్నాయండి. ఇవన్నీ తులసి కోటలు. ఓకే అండి, ఇవన్నీ ఇండోర్ మనం యూజ్ చేసుకోవచ్చు. బ్యాంబూ అండి, బ్యాంబూ ప్లాంట్స్ అన్నమాట. ఇలా వాటర్ లో అయితే ఉన్నాయి. ఇవైతే జేడ్ ప్లాంట్స్ అండి. ఇవైతే జేడ్ ప్లాంట్స్. ఇవి ఏంటంటే మనకి డెకరేషన్ ఐటమ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, మనం గార్డెన్ లో పెట్టుకోవచ్చు. జేడ్ ప్లాంట్స్ అన్నమాట. ఇవి కూడా అంతేనండి, ఇండోర్ ప్లాంట్స్. ఇవి ఆక్సిజన్ ప్లాంట్స్ అంటారు. ఆక్సిజన్ ప్లాంట్స్ అండి. ఇవి మనం ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు. వీటిని ఇండోర్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం బాగుంటాయండి పెట్టుకుంటే. సరేనండి, సకలెంట్స్ అన్నమాట ఇవన్నీ. ఇవి కూడా బాగుంటాయండి. ఇక్కడైతే వినాయకుడిని బాగా డెకరేషన్ చేయడం అయితే జరిగింది. ఇవి కూడా అంతండి, బ్రహ్మజముడి జాతికి చెందిన సకలెంట్స్ అంటారు కదా. ఇవి కూడా డెకరేటివ్ ఐటమ్స్. ఇవి కూడా అంతే. మనకి ఈ షేప్ చూసారా ఎంత బాగుందో. ఇండోర్ ప్లాంట్స్ గా కూడా మనం యూజ్ చేయొచ్చు. రకరకాలు అయితే ఉన్నాయి. అలాగే ఇవి కూడా ఉన్నాయి. ఈ మోడల్ కూడా ఉన్నాయి మనకి. చాలా అయితే బాగున్నాయి. ఇవన్నీ ఇవేనండి. ఇది కూడా అంతే. ఇవి కూడా అంతే. చూసారా ఎండిపోయిన మొక్కలా ఉంది కానీ ఇది. ఇవి కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవి కూడా మనకి డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్. చూసారా రెడ్ కలర్ లో అయితే ఉన్నాయి. ఇవి కూడా అంతే. చిన్న చిన్న కుండీలు అయితే మనం పెట్టుకోవచ్చు అండి, బాల్కనీస్ లో యూజ్ చేయొచ్చు. ఇవన్నీ రకరకాలు చూసారా. ఆ కర్లీ వచ్చిన లీవ్స్ దగ్గర నుంచి ఇవి ఒక మోడల్, ఇవి ఒక మోడల్, ఇవి ఒకటి. ఇవన్నీ కూడా చాలా వెరైటీ అయితే ఉంటాయండి దీని దగ్గర. అలాగే మనకి కరెంట్ మొక్కలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా మన బాల్కనీలో యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ కి యూజ్ చేయొచ్చు అండి. ఇవన్నీ పేర్లు మర్చిపోయినవి నేను. అంటండి మన ఇండోర్ ప్లాంట్స్ అంటే బయట పెట్టుకోవచ్చు. ఇండోర్ ఎంత పడతాయండి మనకి? 500 అంటండి. పచీరా అంటే ఇక అయితే 200 అయితే పడుతుంది అంటండి. ఇవి కూడా అంతేనండి. ఇవి కూడా అంతే. ఇవి కూడా అంతే. తర్వాత ఇవ్వండి. అదే అగ్లోనిమా అంటారు. ఇవన్నీ కూడా క్రాటన్స్ అండి, మోస్ట్లీ క్రాటన్స్. మనకి లీవ్స్ లో డిఫరెన్స్ వస్తాయి. ఇవైతే మొగ్గలు కూడా వచ్చాయి. మొగ్గలండి పూలు పోస్తాయి అంటారా? పూలు కూడా వస్తాయి. అవి పూలు కూడా వస్తాయి ఏంటండి. ఇవి చూసారా చాలా డెకరేటివ్ ప్లాంట్ అనమాట. చాలా బాగున్నాయి. ఇవన్నీ అనుకోండి మోస్ట్లీ క్రాటన్స్. ఇవొక మోడల్, అదొక మోడల్, అదొక మోడల్. ఇవి బోన్సాయి మొక్కలండి, సైకస్ అంటారు వీటిని. ఇవైతే 8 years ఏజ్ అంటండి. అంటే మన స్టెమ్ లో తెలుస్తుంది అనమాట. 800 సుమారుగా అయితే పడతాయి. వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ అండి ఇవన్నీ. అందుకని మనకి రీజనబుల్ కాస్ట్ లో అయితే వస్తాయి. 25 years ఏజ్ అండి. అంటే స్టెమ్ అని బట్టి తెచ్చిపోతుందండి. 25 years అనమాట దీనికి. ఇవ్వకపోతే ఇది చూసారా, ఈ మొక్క అయితే హార్ట్ షేప్ లో తయారు చేశారండి. ఇవంతా కూడా ఇదంతా తీగలతో ముందు షేప్ తయారు చేసి మొక్కనైతే ఈ క్రీపర్ అయితే పాటించేసి కట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడైతే మనం చూడొచ్చు జిరాఫీ ఉంటుంది. ఈ వెల్కమ్ అనే వర్డ్స్ కూడా మన కుండీల్లో మొక్కలతోటి ఎంతలా తయారు చేశారు చూసాడు.
చాలా డెకరేటివ్ ఉంది కదండి. ఈ బోనసై సైకిల్స్ అన్నమాట. ఇది డిజైన్స్ గా ఎలా డిజైన్ చేశారు చూసారు. ఇదంతా అల్లినట్టుగా మనకి స్టెమ్ చూసారా, అల్లినట్టుగా ఉంది. స్టెప్ వైజ్ కట్ చేశారు. చాలా అయితే బాగుందండి ప్లాంట్. చూసారా ఎంత అందంగా ఉందో. ఇదైతే మనకి ఇదైతే ఫైబర్ టబ్ లోనే వేయడం జరిగిందండి. ఇక్కడ అయితే బుద్ధుడు గారు అయితే చక్కగా తపస్సు చేసుకుంటున్నారు. ఇది ప్లాంట్ అన్నమాట. ప్లాంట్స్ అండి, వీళ్ళు ఓన్ ప్రొడక్షన్ అన్నమాట. మొత్తం అన్ని క్రోటన్స్. ప్రొడక్షన్ అండి, వాళ్ళు మొక్కలు అయితే తయారు చేసి అయితే మనకి పర్చేజ్ చేస్తారు. అందుకని మనకి ఏంటంటే రేట్లు అయితే రీజనబుల్ గా పడతాయి. గోల్డ్ మనీ ప్లాంట్ ఇవన్నీ చాలా వెరైటీ అయితే ఉన్నాయండి లోపల. ఈ పాట్స్, హ్యాంగింగ్ పాట్స్ చూసారా, చాలా బాగుంటాయి. ఎవర్ గ్రీన్ మనీ ప్లాంట్. ఇవైతే కర్రీ మొక్కలు అండి. ఎంత పడుతాయండి? 250 రూపాయలు. 250 రూపాయలు. ఇవ్వండి యాగ్లోనిమా అంటారు. ఇవి కూడా, అవన్నీ కూడా అంతే. చాలా అయితే ఉన్నాయండి. అదేంటండి ఆ పెద్ద కుండీలో ఉన్నది? అది బోన్లెస్ ఫర్న్ అంటారు. ఫ్లవర్సే కాకుండా, ఇండోర్ ప్లాంట్సే కాకుండా, క్రోటన్స్ కాకుండా మనకి ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి లోపల. ఇది వాటర్ యాపిల్ అన్నమాట. జామ మొక్కలు ఉన్నాయి, అలాగే సపోటా ఉన్నాయి. సపోటా కూడా చూసారా మనకైతే ఈ పిందెలు అయితే వచ్చేస్తున్నాయి. సపోటా మొక్కలండి. ఇలాగే అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఆరెంజ్ ఉన్నాయి, ఇంకేంటండి స్వీట్ లైమ్ ఉంది, స్వీట్ లైమ్ ఉన్నాయి, అంజీర్ ఉంది. అన్ని ఫ్రూట్స్ లో రకాలన్నీ కూడా మనకి ఈ లోపల అయితే చాలా ఉన్నాయండి. చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇంకా మందారాలు కూడా ఉన్నాయి మనకి గులాబీలతో పాటు. క్రాఫ్టెడ్ మొక్కలు చూసారా, చిన్న చిన్నవి మనకి కాయలు అయితే కాసేస్తాయి. ఇవన్నీ కూడా లైమ్ అన్నమాట. వీడియో చేసి మొక్కలన్నీ అయితే నేను బట్టి వెళ్తున్నాను. మళ్ళీ మొక్కలు ఇది చూసారా, ఈ ప్లాంట్ ఒకటి. ఇది కదంబం అంటండి, చాలా బాగుంది. ఇంకోటి వెరైటీ మొక్క, అదొక వెరైటీ కుండి. ఓకే.